ఓకే అండి, మరి రెండో వంటకం ఏం పరిచయం చేయబోతున్నారు? సొరాటి కబాబ్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఉడికించిన బంగాళాదుంప ముద్ద, మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె, రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, మైదాపిండి. ఓకే, కావాల్సిన పదార్థాలు వచ్చేసినాయి కాబట్టి మరి స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వంటకి ముందుగా మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటారా? ఏం అవసరం లేదు, 2 minutes. ఒక్క ఆలు ఉడికించుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ ఆల్మోస్ట్ మన కిచెన్ లో ఉన్న ఐటమ్సే కదా. అవును. ఒక స్పూన్ కావాలి. సో ఆలు అయితే ఫస్ట్ మనం ఉడికించుకుని మ్యాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అవును. దీనిలో గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీనెస్కి మనకి ఇష్టం, మన అంటే ఎంత స్పైసీ తింటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది కలర్ఫుల్గా ఉంటుంది. ఇది చూసి నేను ఫస్ట్ టూటీ ఫ్రూటీ అనుకున్నాను, ఇదే కలర్ లో ఉంటుంది, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. అవును, ఇది ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే గరం మసాలా పౌడర్ టేస్ట్ కోసం, మిరియాల పొడి, పెప్పర్, ఇది మన ఇష్టం, స్పైసీనెస్కి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. జీరా పౌడర్, ఇది కూడా మన ఇష్టం. సో అన్నీ ఇలా 1 by 1 వేసేసుకోవడమే అన్నమాట. లాస్ట్ ఫైనల్ సాల్ట్. సో ఈరోజు మీరు పరిచయం చేసిన 2 వంటలు కూడా ఇలా మిక్సింగ్ చేసుకునేదే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి అన్నీ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని బైండ్ చేసుకోవటానికి కొంచెం మైదా పిండి, అంటే కొందరు కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తారు, కొందరు మైదా యూజ్ చేస్తారు, అది మన ఇష్టం. అంటే కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, మైదా యూజ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల పాన్ పెడదాం. ఓకే, స్టవ్ వెలిగించి కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టి, ఓకే, ఆయిల్ మరి ఎంత పడుతుంది అంటారు? జస్ట్ మనం ఫ్రై చేసుకోవడం, కొంచెం ఆయిల్. ఓకే, కొంచెం ఆయిల్. డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, ఇందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది వేసుకుని, సో డ్రై ఫ్రూట్స్ లో మనం ఎండు కొబ్బరి, అంటే డ్రై ఫ్రూట్స్ని ఓన్లీ మనం మామూలుగా తినటానికే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ రాసుకుందాం. సో మనం కబాబ్స్ లా చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటే పర్లేదు అంటారా? పెద్ద సైజు చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉంది కదా, మనం డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి కలిపాం కదా, దాన్ని మధ్యలో స్టఫ్ చేస్తాం కదా. సో పెద్ద సైజ్ అయితే స్టఫ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అలాగే మరి మీ ఫిలిం కెరియర్ గురించి చెప్పండి. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ప్రస్తుతానికి నేను చేస్తుంది ఒకటే ఒక సినిమా రిలీజ్కి, అంటే రిలీజ్కి రెడీగా ఉన్నదైతే ఒక సినిమా ఉంది, గోల్కొండ హై స్కూల్ అని, ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారి. తర్వాత మొన్న రీసెంట్గా ఏమైంది వల్ల రిలీజ్ అయింది. ఇంకొక 2 films చేయబోతున్నాను, ఇంకా కమిట్ అవ్వలేదు. సో అన్ని మనం స్టఫ్ చేసేసుకున్నాం కదా. అవును. అండ్ మీరు రాఖీ మూవీలో చాలా చబ్బీగా ఉన్నారు, అండ్ మరి అరుంధతి సీరియల్కి వచ్చేసరికి ఎంత మీరు థిన్గా ఉన్నారు అంటే ఏంటి అసలు, ఇంతలా గ్యాప్ ఎలా వచ్చింది అసలు? నేను ఒక 5 years ఫిల్మ్స్ చేయలేదమ్మా. సంతోషం ఫిల్మ్ నాగార్జున గారిది చేసిన తర్వాత ఒకరికొకరు చేశాను, రసూల్ ఎల్లూరు గారిది. ఆయన రసూల్ గారు ఫ్యామిలీ సర్కస్ నేను జగపతి బాబు సిస్టర్గా ఫిల్మ్ చేస్తున్నప్పుడు, నేను సినిమా చేస్తే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి అన్నారు. అరే అందరూ అంటారు ఎక్కడ గుర్తు పెట్టుకొని ఇస్తారులే అనుకున్నా. 2 years తర్వాత ఆయన నుంచి ఒకరోజు కాల్ వచ్చింది నాకు, ఆయన నెంబర్ కూడా తెలియదు నాకు. అయితే కాల్ వచ్చింది, ఆయన ఫోన్ చేసి షార్ట్లో ఉన్నాను పెట్టుకొని మాట్లాడాను. నేను మర్చిపోయాను, మళ్ళీ ఆయనే కాల్ చేసి హలో అన్నాను, హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ హౌ యూ అన్నారు. ఎవరో బాగా తెలిస్తేనే అలా మాట్లాడతారు, బట్ ఎవరన్నది నాకు గుర్తు రావటం లేదు. అలా మర్చిపోతే ఎలా మేడం, గుర్తు పెట్టుకోవాలి కదా అన్నారు. సరే ప్లీజ్ చెప్పండి అర్థం కాదు. దిస్ ఈజ్ రసూల్ ఎల్లోర్ అన్నారు ఆయన. నాకు చాలా షాకింగ్, డేట్స్ కావాలి అని. దేనికి సార్? సినిమా చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే పని చేస్తానా లేదన్నది సెకండరీ, బట్ ఆయన గుర్తు పెట్టుకుని పిలిచి అప్పుడు అన్న మాటకి క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనము ప్లేట్ని గార్నిష్ చేసి పెట్టేసుకున్నాము, సర్వింగ్ ప్లేట్ని తీసుకుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది.
ఓకే, సో రెడీ అయిపోయినట్టే. స్ప్రింగ్ ఆనియన్ ఒకటి ఇస్తే సెంటర్లో పెట్టేద్దాం. సో అయితే మనము మన ప్లేట్ని దేంతో గార్నిష్ చేసుకున్నాము? రెడ్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, ఇంకా క్యాబేజ్ లీవ్స్, క్యారెట్. సో వీటితో మనం గార్నిష్ చేసుకున్నాం. తిని టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా. చూసారు కదా, వేడివేడిగా సొరాటీ కబాబ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సొరాటీ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముద్ద, మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె, రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, మైదా పిండి. తయారు చేసే పద్ధతి: ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, రెడ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం రంధ్రం చేసి అందులో డ్రై ఫ్రూట్స్, కొబ్బరిని స్టఫ్ చేసుకుని కబాబ్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా చేసుకున్న కబాబ్ని వేసి రెండు వైపులా దూరగా వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యాబేజ్ ఆకులు, క్యాప్సికమ్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరాటీ కబాబ్ రెడీ. ఓకే అండి, సో 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. చక్కగా స్నాక్ ఐటమ్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది టేస్ట్ చూసి. సో చెప్దాం, ఓకేనా? సో ఫస్ట్ మనం చేసింది చీజ్ బ్రెడ్ బోండా, అది ట్రై చేద్దామండి. చేద్దాం. మీరు కూడా తీసుకోండి. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. సో మనం బోండా ఇలా కూడా వేసుకోవచ్చు మాట అనిపిస్తుంది అనమాట చీజ్ తోటి. సొరాటీ కబాబ్ నెక్స్ట్ తీసుకోండి. ఇది కూడా స్పైసీగా ఉందండి కదా, బాగుంది. అండ్ చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇలా వచ్చి చక్కగా 2 వంటకాలు పరిచయం చేసి అలాగే మీ గురించి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అవకాశం నిజంగా మళ్ళీ నాకు ఇలా ఇచ్చినందుకు జీ తెలుగు యాజమాన్యానికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. నా అభిమానులు ఈ విధంగా కలుసుకున్నందుకు, మీ అందరితో మళ్ళీ ఇలా వర్క్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.